ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. మనలో చాలా మంది ప్రతి ఒక్కళ్ళు కూడా సన్నగా ఉన్నాం, లావుగా ఉన్నాం అనే తేడా లేకుండా, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కదా. సో అసిడిటీ, ఈ జనరేషన్లో అసిడిటీ లేని వాళ్ళు అంటే ఎవరూ లేరండి. ఎక్కడో నూటికో కోటికో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటున్నారు, అంతే అన్నమాట. సో అందుకోసమే ఈరోజు వీడియోలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించుకోవచ్చు, హాస్పిటల్కి వెళ్ళకుండానే, ఎలాంటి మందులు వాడకుండానే, ఇంట్లో ఉంటూనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎలా చెప్తున్నాను అంటే, ఈ రెమెడీస్ అన్నింటినీ కూడా నేను కూడా ఇంట్లో యూజ్ చేస్తున్నానండి. 100% రిజల్ట్ అనమాట. నాకైతే కనుక ఇంతవరకు ఒక్కసారి కూడా నేను గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళలేదు అంటే నమ్మండి. కొంతమంది నమ్మకపోవచ్చు అనమాట. మీరు ఉండేదే సన్నగా ఉన్నారు, మీకేంటి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అనేసి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సన్నం లావు అనేసి తేడా లేదండి, ఎవరికైనా వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తూ ఉంది అని మాట్లాడుకుంటే మనం చేస్తున్న పొరపాట్లే అండి. ఏంటంటే మన లైఫ్ స్టైల్ అన్నది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఒకప్పుడు చూసుకుంటే గ్యాస్ ట్రబుల్ అనే మాటే ఉండేది కాదు మన పెద్దవాళ్ళ కాలంలో. కానీ మన జనరేషన్కి వచ్చేసరికి ఇంకా గ్యాస్ట్రిక్ అనేసి అది ఇది అనేసి సగం రోగాల పైన పెరిగిపోయినాయి అనమాట. ఇంకా మన పిల్లల భవిష్యత్తుకు వస్తే కనుక ఇంకెన్ని పెరుగుతాయో కదా. సో అందుకోసమే మనమే ఇప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ని మన పిల్లలకి అందించాలి. వాళ్ళకి అందించాలంటే ఫస్ట్ మనం మారాలి కదా. సో అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్కి మీకు ఉన్నటువంటి పెయిన్, కొంతమందికి ఇక్కడ పెయిన్ వస్తుంది కదండి. సో ఈ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇలాంటివి వస్తాయన్నమాట గ్యాస్ ట్రబుల్ తోటి. వాటిని తగ్గించుకోవడం కోసం ఇప్పుడు నేను ఒక రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ తయారు చేసుకోలేని వాళ్ళకి కూడా ఒక ప్రోడక్ట్ని అయితే సజెషన్ చేస్తాను. వీటిని కనుక మీరు యూజ్ చేస్తారనుకోండి 100% రిజల్ట్ వస్తుంది అనమాట. సో లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ ఎందుకు చేసుకోవాలి అంటే, హెల్దీ ఫుడ్ని ఎవరు కూడా ఇప్పట్లో తీసుకోవట్లేదు అనమాట. సగానికి సగం మనుషులు ఏంటంటే బయట ఫుడ్ని తినడానికి అలవాటు పడుతున్నారు. కొంతమంది వాళ్ళకైతే కనుక హెల్దీ ఫుడ్ని తయారు చేసుకోవడానికి టైం కూడా లేక బయటకు వెళ్ళి తినటాలు, ఆర్డర్ పెట్టుకునేసి ఇంట్లోకే తెప్పించుకొని తినటాలు అలా అయిపోతూ ఉందన్నమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే కొంతమందికి ఆ ఫుడ్ అనేది సరిగ్గా డైజెస్ట్ అవ్వక గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఇంకొంతమందికి ఒబెసిటీ కూడా వచ్చేస్తుంది. దీంతో బీపీ, షుగర్లు కూడా వస్తున్నాయి అనమాట. సో అందుకోసమే మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ని కనుక మార్చుకున్నాం అనుకోండి, మనలో ఉన్నటువంటి 99% రోగాలన్నీ కూడా కంప్లీట్గా నయం అయిపోతాయి అనమాట. సో ఇదంతా మాట్లాడుకుంటా ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి గ్యాస్ ట్రబుల్కి మనం కంట్రోల్ చేసుకునేదానికి ఒక రెమెడీ చెప్తాను, వినండి. ఆ తర్వాత ప్రోడక్ట్ గురించి కూడా చెప్తాను, దాన్ని కూడా వినండి, ఓకేనా. ఒకే ఒక ఇంగ్రీడియంట్ చెప్తానండి. దీన్ని కనుక మీరు ట్రై చేశారంటే 100% రిజల్ట్ రావడం పక్కా అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్ చేసుకోవడానికి రెండే ఐటమ్స్ కావాలండి, ఎక్కువ అయితే అవసరం పడవు. సో ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే జీరా అనమాట. జీలకర్ర ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది కదా, అదనమాట. దాని తర్వాత బెల్లం అండి. బెల్లం కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది అనమాట. సో వీటి రెండింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చెప్తున్న విధంగా మీరు రెమెడీని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఒక కడాయిలో జీలకర్రని 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి అది బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. అంటే 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ, అంతకంటే టైం అయితే అసలు పట్టదు. కలర్ చేంజ్ అవుతుందండి, కొంచెం బ్లాక్గా అయినా పర్వాలేదండి, నో ప్రాబ్లం. అలా అయ్యేంత వరకు వేయించుకోండి. దాని తర్వాత ఇలా వేయించిన జీలకర్రని ఇంకొక బౌల్లోకి తీసుకునేసి అది స్టవ్ పైన పెట్టి మరిగించుకునే విధంగా ఉండాలన్నమాట. అలాంటి బౌల్లో తీసుకునేసి ఆ బౌల్లో ఈ జీలకర్రని వేసేసి ఒక్క ఫుల్ గ్లాస్ వాటర్ని వేసేయండి. అంటే 250 ml, 150 ml, ఇలా 200 ml ఈ క్వాంటిటీలో ఉండే విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత బెల్లం, ఈ మూడింటిని వేసేసి బాగా మరిగించండి. ఎంతవరకు అంటే 5 నిమిషాల నుంచి 7-8 నిమిషాల వరకు బాగా మరిగించాలన్నమాట. అంతవరకు కనుక మీరు మరిగించారనుకోండి, మీకు కావాల్సిన రెమెడీ తయారైపోయినట్టే అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు వడగట్టుకునేసి ఒక గ్లాస్లోకి తీసుకునేసి కొంచెం కొంచెం త్రాగుతూ ఉండండి. అది కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే, చల్లారిపోయిన తర్వాత మరీ హాట్గా ఉన్నప్పుడు అలా తాగకూడదు అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు తాగుతూ ఉండాలన్నమాట. అది కూడా ఎక్కువ స్పీడ్గా తాగకుండా నిదానంగా తాగుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేస్తే కనుక మీకు 100% రిజల్ట్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నది కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే అందరికీ పనిచేయదండి. కొంతమందికి ఏంటంటే ఈ పొట్ట భాగాన నొప్పి వస్తుంది, మీకు తెలుసు కదా. కొంతమందికి బ్యాక్ సైడ్ వీపు దగ్గర అట్లా నొప్పి వస్తుంది కదా.
సో ఇది నొప్పి అన్నది గ్యాస్ ట్రబుల్కి సడన్గా వచ్చేస్తుంది అనమాట. మనం హాస్పిటల్కి వెళ్ళేంత టైం కూడా ఉండదు అనమాట. ఎక్కువ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ని భరించడం చాలా కష్టం అనమాట. కొంతమందికి ఆ పెయిన్లు వామిటింగ్స్ కూడా అయిపోతాయి అనమాట. కొంతమందికి ఇంకా చెప్పలేని నొప్పులన్నీ కూడా వస్తాయి అనమాట కడుపు దగ్గర. సో ఇలా కనుక చేశారంటేనే మీకు వితిన్ 2 minutesలోనే రిలీఫ్ అనేది దొరుకుతుందండి. ఈ రెమెడీని మీరు ఎప్పుడు కావాలన్నా తయారు చేసుకోవచ్చు అనమాట. అయితే కొంతమంది ఇలా తయారు చేసుకునేసి వాటర్ని ఒక బాటిల్లో పోసుకునేసి మళ్ళీ మాకు పెయిన్ వచ్చినప్పుడు వేడి చేసుకొని తాగొచ్చా అనేసి అంటారు. సో అలా చేయకండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీరు కనుక తయారు చేసుకొని యూజ్ చేసుకుంటే మీకు 100% రిజల్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. నేనైతే కనుక అలాగే చేస్తానండి. అయితే ఇంతకుముందు అలా ఫ్రీగా ఉండేటప్పుడు చేసేదాన్ని అనమాట. ఒక్కోసారి ఏమవుతా ఉందంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం కష్టం అయిపోతా ఉందండి. సో వీటితో తయారు చేయబడినటువంటి ఒక ప్రోడక్ట్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను. సో వీటితోనే కాదండి, ఇంకా కొన్ని న్యూట్రిషన్ ఫుడ్ అంతా కూడా ఉంటుంది కదా, మనకు కావాల్సినవి అంతా కూడా అందులో దొరుకుతాయి అనమాట. అంటే గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తూ ఉంది, అది తగ్గాలంటే ఏమేమి కావాలి అనేటివన్నీ కూడా మంచి నిపుణులకైతే తెలుస్తుంది కదా, మనలాంటి వాళ్ళకి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా కలిసి దీన్ని తయారు చేశారనమాట. ఇది హెర్బల్ న్యూట్రిషన్ నుంచి నేను తెప్పించుకున్నాను. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. సో ఇది నేను ఏం చేస్తున్నానంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగేసి పరగడుపున, ఆ తర్వాత 250 ml వాటర్ని హీట్ చేసుకుని ఇందులో నుంచి 1 స్పూన్ తీసుకునేసి పౌడర్ని చూసారా, ఇంత ఇంత చిన్న స్పూన్ అనమాట, ఇది తీసుకునేసి ఆ వాటర్లో యాడ్ చేసుకుని తాగుతున్నాను అనమాట. ఈ విధంగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేస్తున్నాను. సారీ, ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అండి. ఇలా చేస్తున్నాను. నాకు అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది లేదనమాట ఇప్పుడు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే టీ కాఫీల్ని మానేయాలన్నమాట. మనం అనుకుంటాం టీ కాఫీలు తాగితే కనుక మనకు తలనొప్పి పోతుంది, అన్ని రకాల నొప్పులు పోతాయి, మంచిగా ఉంటుంది అనేసి. అదంతా అబద్ధం అండి. నిజంగానికి టీ కాఫీలు మానేస్తే సగం రోగాలన్నీ కూడా మనకు తగ్గిపోతాయి అన్నమాట. సో ఎందుకు అనేది నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడు ఎక్కువ చెప్పేస్తే వీడియో లెంత్ అయిపోతుంది కదా, సో అందుకోసం అనమాట. ఆ తర్వాత మనం ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆయిలీ ఫుడ్ని, జంక్ ఫుడ్ని తీసుకోకూడదు అనమాట. వీలైనంత ఎక్కువగా ఫ్రూట్స్ని తినాలన్నమాట. అదేవిధంగా మనం తినేటప్పుడు వాటర్ని అసలు తాగకూడదు. తినక ముందు ఒక 2 hours ముందు వాటర్ తాగాలి. తిన్న తర్వాత 2 hours తర్వాత వాటర్ తీసుకోవాలి. ఈ గ్యాప్లో వాటర్ తీసుకోకుండా వీలైనంత వరకు మీరు కనుక అన్నం తిన్నారంటేనా మీకు డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు, గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలే ఉండవు అనమాట. ఇంకా అలాగే కొన్ని రకాలైన మొలకెత్తిన గింజలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి కనుక తింటే మీకు సగం గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయినట్టే అనమాట. లైఫ్ స్టైల్ని మీరు ఫస్ట్ చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇలాంటి ప్రోడక్ట్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అలాగే నేను చెప్పిన ఈ డ్రింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తయారు చేసుకుని తాగుతూ ఉండండి. మీకు 100% రిజల్ట్ వస్తుంది. అయితే మీరు ఇప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, మీరు చెప్పిన ప్రోడక్ట్ యూజ్ చేయాలా లేకపోతే మీరు చెప్పిన రెమెడీ యూజ్ చేయాలా అనేసి. సో ఏదైనా ఒక్కటి యూజ్ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. దీన్ని తయారు చేసుకుని ఎప్పటికప్పుడు తాగలుగుతాము అనుకుంటే అదే యూజ్ చేయండి. లేదు మాకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలాంటి ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటాం అనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్కి రండి. ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీకు ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను. ఇదైతే నో కెమికల్ అండి, నో సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో నో ఇంగ్లీష్ మెడిసిన్ కూడా అనమాట. 100% న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ తోటి తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇది 100% సేఫ్. మనం తీసుకోవడం కూడా ఏమీ అవ్వదు. ఓకేనా? సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందనేసి ఈ వీడియో చేశానండి. మీకు ఈ వీడియో వల్ల అంత ఎంతో ఉపయోగం అయితే ఉంటుందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.